హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను టుడేస్ క్లాస్లో ఎంఎల్ ఫ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంఎల్ ఫ్లో బేసిక్స్ అనమాట. ఎంఎల్ ఫ్లో యూఐ ఎలా ఉంటుంది, ఎంఎల్ ఫ్లో ఎందుకు వాడతాము, డాగ్స్ హబ్ అంటే ఏంటి, గిట్ అంటే ఏంటిది, ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, అజూర్, వీటికి మనం ఎంఎల్ ఫ్లోని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, ఎలా సెటప్ చేసుకుంటాము అనేది ఈ సెషన్లో మీకు చూపిస్తాను. అసలు డాగ్స్ హబ్ అంటే ఏంటి, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో కాకుండా ఎంఎల్ ఆప్స్, మిషన్ లెర్నింగ్ ఆపరేషన్, ఎల్ఎల్ఎం ఆప్స్, లార్జ్ లాంగ్వేజ్ ఆపరేషన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎస్క్యూఎల్ కమాండ్స్, ఎస్క్యూఎల్, లినక్స్ కమాండ్స్, శాప్, డేటా ఇంజనీరింగ్, పైథాన్, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, స్కాలా, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ, అన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాచీ ఎయిర్ ఫ్లో, అపాచీ కప్కా, స్నోఫ్లేక్, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ లేకపోయినా, ఎలాంటి ప్రైయర్ అండ్ టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ కలవు. మీకు నేను ఎంఎల్ ఫ్లో అంటే ఏంటి, అసలు ఎంఎల్ ఫ్లో యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఏం చేయొచ్చు అనే దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీరు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. మొత్తం వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎంఎల్ ఫ్లో? వాట్ ఈజ్ ఎంఎల్ ఫ్లో? ఎంఎల్ అంటే ఏంటిది? మెషిన్ లెర్నింగ్. ఫ్లో అంటే ఫ్లో ఆఫ్ ఆపరేషన్స్, ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించే ఎంఎల్ ఫ్లో అన్నమాట. ఇక్కడ ఎంఎల్ ఫ్లో అనేది ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఎంఎల్ ఫ్లో ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ మేనేజ్ ది మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి చూడండి. మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ అంటే, అసలు లైఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుందంటే, డేటాని గ్యాదర్ చేసుకోవాలి, అంటే దాని డేటా ఇంజెషన్ అంటాము. డేటా ఇంజెషన్, ఇంజెషన్ కి ఇటుకి ఏమంటారంటే, సపోజ్ ఆన్లైన్ నుంచి లేకపోతే వెబ్ సోర్స్ నుంచి ఇంజెషన్ చేస్తాము, లేకపోతే లోకల్ నుంచి, ఇవన్నీ స్క్రాప్ చేసుకోవచ్చు, స్క్రాపింగ్ అంటాము. స్క్రాప్ చేసుకోవటం. తర్వాత మనకి డేటా ఇంజెషన్ అంటే అపాచి ఎయిర్ ఫ్లో వాడతాం, దాన్నే ఈటీఎల్ అంటాము. ఇలాగా ఈ డేటా ఇంజెక్షన్ చేసుకోవాలి. తర్వాత డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి. ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత హైపర్ పారామీటర్ ట్యూనింగ్, మోడల్ ట్రైనింగ్, అండ్ దెన్ ఎవాల్యుయేషన్, అండ్ దెన్ మోడల్ డిప్లాయ్మెంట్, అండ్ దెన్ మోడల్ మానిటరింగ్. ఇవంతా చేసేదాన్ని ఏమంటారంటే లైఫ్ సైకిల్ అంటాం అనమాట. ఈ లైఫ్ సైకిల్ చేయాలంటే మనకి ఎంఎల్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఎంఎల్ ఫ్లో ఇస్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ మేనేజ్ ది మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. ఇట్ ఈస్ యూజ్ టు డెవలప్ మోడల్స్. మోడల్ డెవలప్ చేసుకోవడాన్ని, ఆ ట్రాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ని ట్రాక్ చేసుకోవడానికి, లాగ్స్ కానీ, రికార్డ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఎర్రర్స్ కానీ, అన్నిటిని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ట్రాక్ ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లాయ్ మోడల్స్ టు వేరియస్ ప్లాట్ఫామ్స్. మనం వేరియస్ ప్లాట్ఫామ్స్ లో దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. వేరియస్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ అయినా సరే, తర్వాత ఆఫ్లైన్ అయినా సరే. ఆన్లైన్ అంటే ఏంటంటే క్లౌడ్, ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ ఆన్ ప్రిమిసిస్, ఆన్ ప్రెమైస్. ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. బై యూజింగ్ ఎంఎల్ ఫ్లో ఎందుకంటే మోడల్ డెవలప్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకున్న మోడల్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ట్రాక్ ఎలా చేస్తాము? మోడల్ రిజిస్ట్రీ ఉంటుంది, మోడల్ ట్రాకింగ్ ఉంటుంది, తర్వాత లాగ్స్ ని చేసుకోవచ్చు, మెట్రిసెస్, తర్వాత హైపర్ పారామీటర్స్, తర్వాత ఆ, ఇవన్నీ మనకి ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ రెండే ఉంటాయి మన మ్యాక్సిమం గా, మోడల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. తర్వాత స్టేజింగ్ లోకి పంపించాలి, తర్వాత వర్షనింగ్ ఉంటుంది, వర్షనింగ్ అంటారు, తర్వాత స్టేజింగ్ ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ
మోడల్ రిజిస్ట్రీలో ఉంటుంది. మోడల్ని రిజిస్టర్ చేయాలన్నమాట. మన మోడల్ ఏ మోడల్ మనకు బెస్ట్ పెర్ఫామ్ చేస్తుందో మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత, సపోజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, దాని యాక్యురసీ 50% వచ్చింది, దీని వర్షన్ 1 అనుకుంటాం. తర్వాత సెకండ్ మోడల్ని పెర్ఫామ్ చేసాం, దాని యాక్యురసీ 65 వచ్చింది అనుకుంటాం, దాని వర్షన్ 2 అనుకుంటాం. మోడల్ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసాం, దాని తర్వాత 70 వచ్చింది అనుకుంటున్నాం, దాని తర్వాత దాని వర్షన్ 3 అనుకున్నాం. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏ మోడల్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చిందో ఆ పెర్ఫార్మెన్స్ వచ్చిన మోడల్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని దాన్ని ప్రొడక్షన్లోకి పంపించాలి. అదే ఇవన్నీ డెవలప్ చేసుకోవటం, ఎక్స్పెరిమెంట్ చేసుకోవటం, మోడల్ రిజిస్ట్రీ, ఈ మెట్రిసెస్, లాగ్స్, తర్వాత మన మోడల్ యొక్క మొత్తం డీటెయిల్స్ ని ట్రాక్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ఎంఎల్ ఫ్లో. దాన్ని ఎలా చూస్తాం అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ ట్రాకింగ్ అంటే ఏంటి? ట్రాకింగ్, రికార్డ్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ కంపేర్ పారామీటర్స్ అండ్ రిజల్ట్స్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. మనం రికార్డ్ చేయొచ్చు ప్రతి ఒక్క మోడల్ యొక్క బిహేవియర్ ని, దాని మోడల్ ని రికార్డ్ చేసుకోవచ్చు, లాగ్స్ ని, మెట్రిసెస్ మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు అండ్ కంపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ మోడల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని, ఫస్ట్ ఈ మోడల్ వచ్చింది, ఈ మోడల్ వచ్చింది కదా, ఏ మోడల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే రెండు మోడల్స్ పెర్ఫార్మ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే A/B టెస్టింగ్ అంటాం. మనం A/B టెస్టింగ్ కూడా వాడతాం. అంటే మన మోడల్స్ ని, టూ మోడల్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ని పెర్ఫామ్ చేసుకొని విచ్ మోడల్ బెస్ట్ గివ్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెక్ చేసుకొని A/B టెస్టింగ్ అంటాం. ఈ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ ఎంఎల్ ఫ్లో. ఇక్కడ అది ఎక్కడ ట్రాకింగ్ లో వస్తుంది. తర్వాత మోడల్స్ ఉంటుంది అనమాట. మోడల్స్ మేనేజ్ అండ్ డిప్లాయ్ మోడల్స్ ఫ్రమ్ వేరియస్ ఎంఎల్ లైబ్రరీస్. అంటే మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ ని మేనేజ్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. తర్వాత మోడల్ రిజిస్ట్రీ, ఇక్కడ ఇలాగ మోడల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏ మోడల్ మనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో దా మోడల్ ని రిజిస్టర్ చేసుకోవాలి. దాన్ని మేనేజ్ అండ్ మోడల్ డెవలప్మెంట్ ప్రాసెస్, దాన్ని ఇంక్లూడింగ్ వర్షనింగ్ ఆల్సో అండ్ అనోటేషన్. అనోటేషన్ ఇస్ నథింగ్ బట్ మనకి లేబులింగ్ ఇస్తాం అనమాట. అది ఏ వర్షన్ వచ్చింది మనకి, వర్షన్ 1 లో పెర్ఫార్మెన్స్ బాగా వచ్చిందా, వర్షన్ 2 లో పెర్ఫార్మెన్స్ బాగా వచ్చిందా, వర్షన్ 3 లో పెర్ఫార్మెన్స్ బాగా వచ్చిందా. సపోజ్ ఈ వర్షన్ పెర్ఫార్మెన్స్, సపోజ్ ఈ వర్షన్ కనుక ఇప్పుడు చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ బాగుండి, తర్వాత తర్వాత ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నింటినీ అనోటేషన్స్, వర్షనింగ్ తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకుంటాం. ట్యాగ్స్ అంటే వర్షన్ 1 వర్షన్ 2 తర్వాత స్టేజింగ్, తర్వాత ప్రొడక్షన్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ కి మాన్యువల్ గా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. తర్వాత ఏ ఏజెంట్ ఎవల్యూషన్ అండ్ ట్రేసింగ్, కంపేర్, ఎవాల్యుయేట్ అండ్ ట్రబుల్ షూట్ ఏజెంట్స్. మనం ఏజెంట్స్ ని కూడా అలౌ చేసేది. ఏజెంట్ చేసుకొని మన మోడల్స్ కంపేర్ చేసుకోవచ్చు, ఎవల్యూషన్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా పెర్ఫార్మెన్స్ డిగ్రేషన్ అవుతుంటే దాన్ని ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. తర్వాత రీయూజబుల్ స్టెప్స్, ఇక్కడ రీయూజబుల్ స్టెప్స్ ఏంటంటే మనం మోడల్ ని ప్యాకేజ్ చేసుకుంటాం. ప్యాకేజ్ అంటే ఏ మోడల్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ మోడల్ ని మనం రిజిస్టర్ చేసుకున్న దాన్ని ప్యాకేజ్ అంటాం. ఇంట్రొడ్యూస్ ఇంటూ రీప్రొడ్యూసబుల్, ఆ మోడల్ మనం రీప్రొడ్యూబుల్ చేసుకోవచ్చు. స్టెప్స్ దట్ అదర్ డేటా సైంటిస్ట్ కెన్ యూజ్, ఎవరైనా ఆ మోడల్ ని యూజ్ చేసుకోవడానికి మనం ప్యాకేజ్ చేసి అట్టి పెట్టచ్చు అనమాట. ఇది ఎంఎల్ ఫ్లో గురించి. ఈ ఎంఎల్ ఫ్లోలో యూఐ గురించి మీకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను అర్థం, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశాను. ఆ ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు మొత్తం ఆ యూఐలో ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీరు ఛానల్లో కంటెంట్ కనుక వీడియో లెంత్ కనుక ఎక్కువ అవుతుంటే స్కిప్ చేయొద్దు, మొత్తం అయిపోయేదాకా చూడండి. నేను ప్రాక్టికల్ సెషన్ కూడా చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు చేయాల్సిందల్లా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినటం వరకే. అది ఒక్కటి చేస్తే చాలు, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇది ఎంఎల్ ఫ్లో గురించి. ఎంఎల్ ఫ్లో అంటే మోడల్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ని ఎలా బిల్డ్ చేసుకుంటాం, ఎలా ట్రాకింగ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేసుకుంటాం, ఎలా మోడల్ రిజిస్టర్ చేసుకుంటాం అనేది, ఎలా పెర్ఫార్మెన్స్ కంపారిజన్ చేసుకుంటాం, మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది అన్ని మనం ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఎంఎల్ ఫ్లో. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆన్ ప్రిమిసెస్ కానీ, ఆన్లైన్ ప్రిమిసెస్ అంటే క్లౌడ్ ప్రిమిసెస్ లో కానీ డిప్లాయ్ చేసుకోవచ్చు. నేను థర్డ్ స్లైడ్ లోకి వెళ్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇది గిట్ అనమాట. వాట్ ఈస్ గిట్? నేను ఆల్రెడీ నిన్న ఎస్టర్డేస్ క్లాస్ లో మీకు గిట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం వాట్ ఈస్ గిట్ అన్నాను, గిట్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాను. గిట్ ఫుల్ ఫామ్ అంటే ఏం లేదు, ఇక్కడ చాలా ఈజీ. గిట్ అంటే ఏంటంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అనమాట. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ఇది ఎంఎల్ ఫ్లో అనేది ఆన్లైన్ వర్షన్, ఆన్లైన్ కమ్యూనిటీని. తర్వాత ఇది గిట్ కూడా ఆన్లైన్ కమ్యూనిటీని. తర్వాత మనకి ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఓన్లీ క్రెడెన్షియల్స్ అంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే చాలు, మనం ఎక్కడైనా, ఇది గ్లోబల్ కాబట్టి
మన లోకల్లో మనం ఓపెన్ చేసి దాన్ని మోడల్స్ ని కానీ డెవలప్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు అనేది కాదు. మనం కోడ్ రాసిన తర్వాత దాన్ని కమిట్ చేసుకోవాలి. కమిట్ చేసిన తర్వాత ఒక కామన్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీలో పుష్ చేసుకుంటాం, కమిట్ చేస్తాం. దాన్ని గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటారు. మన ఇన్ఫర్మేషన్ ని నేను ఇక్కడ ఉండి ఆంధ్రాలో ఉండి నేను కమిట్ చేశానంటే ఈ గిట్ లోకి, మన యుఎస్ లో కానీ ఇండియాలో ఏ మూలలో ఉన్నా కానీ దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యూజ్ చేసుకోవచ్చు, దీన్ని చూడొచ్చు వాళ్ళు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తే. అదే అంటారు అనమాట, అది గిట్. గిట్ అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. గిట్ ఈజ్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా, అక్కడ వర్షన్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగా ఇక్కడ కూడా మనకి వర్షన్స్ వస్తాయి అనమాట. మనం ఎప్పుడైతే కోడ్ లో చేంజ్ చేసి దాన్ని కమిట్ చేస్తున్నామో దాన్ని వర్షన్ అవుతుంది. ఏదైనా ఫీచర్ కానీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ, ఏదైనా డేటా చేంజ్ అవుతుంది కానీ, ఏదైనా చేంజెస్ జరిగిందంటే మన కోడ్ డెవలప్మెంట్ లో దాన్ని కమిట్ చేస్తే అది ఆటోమేటిక్ గా వర్షన్ చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. అది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ దట్ హెల్ప్స్ డెవలపర్స్. ఇది డెవలపర్స్ ట్రాక్ చేసుకోవడానికి, అది దాంట్లో ఏం చేంజ్ చేశారనేది కూడా చెప్పొచ్చు అనమాట. మనం చేంజ్ చేసిన కోడ్ దాని గురించి, కమిట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. మనకి ఈజీగా, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా ఆ కోడ్ మీద ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. దాని ట్రాక్ అండ్ మేనేజ్ చేంజెస్ టు దేర్ కోడ్. వాళ్ళ కోడ్లు ఎలాంటి చేంజెస్ చేశారు, ఏమేమి మోడిఫికేషన్ చేశారు అనేది మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు బై యూజింగ్ గిట్. తర్వాత గిట్ ఈజ్ ఏ పాపులర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై లీనియస్ టార్వాల్డ్స్ ఇన్ 2005 లో ఇతను డెవలప్ చేశాడు అనమాట. ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. హ్యాస్ బీన్ మెయింటైన్డ్ బై జోనియా హొనామోస్ సిన్స్ దెన్ అనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళు తర్వాత దీన్ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు అనమాట. ఇది ఎందుకు వాడతామంటే ట్రాకింగ్ అండ్ కోడ్ చేంజెస్. ట్రాకింగ్ అండ్ కోడ్ చేంజెస్ అంటే సపోజ్ నేను ఈ లోకల్లో ఒక కోడ్ రాశా తర్వాత దీంట్లో ఏదైనా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాసిన కోడ్ ఏం చేశాను, నేను గిట్లోకి పంపించేశా, కమిట్ చేశా. తర్వాత మళ్ళీ రేపు వచ్చిన ఉదయంకి వచ్చిన సరిపడి నాకు ఇంకేదో ఎర్రర్ గాని వచ్చింది, లేకపోతే ఏదో కొత్త చేంజ్ చేయాల్సి వచ్చింది. ఏమి అక్షరం రాసినా గానీ, అక్షరం రాసి సేవ్ చేసినా గానీ అది సెకండ్ వర్షన్ అయిపోద్ది అనమాట. వర్షన్ 2 అయిపోద్ది. అక్కడ ఏం చేంజ్ చేసాం ఇక్కడ రాస్తాం అనమాట. అది ఏం చేంజ్ రాసామో రాసి దాన్ని మళ్ళీ కమిట్ చేస్తాం. అలాగా ట్రాక్ చేసుకోవచ్చు కోడ్ చేంజెస్ ని. ట్రాకింగ్ హూ మేడ్ చేంజెస్. మళ్ళీ ఈ కోడ్ అనేది సపోజ్ ఒక డెవలపర్ ఉన్నారు, ఇద్దరు డెవలపర్ ఉన్నారు కదా, ఇతను రాసిన కోడ్ ఈ దీంట్లో పెడతారు, ఇతను రాసిన కోడ్ ఇక్కడ పెడతారు. ఎవరి కోడ్ ఏం చేంజ్ చేశారు అనేది మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఈ డెవలపర్ సెకండ్ డెవలపర్ చేంజ్ చేశాడా, ఫస్ట్ డెవలపర్ చేంజ్ చేశాడా, ఏ డెవలపర్ చేంజ్ చేశారు, ఎక్కడ చేంజ్ చేశారు, ఏ లైన్ లో చేంజ్ చేశారు అనేది మొత్తం ట్రాక్ చేయొచ్చు. తర్వాత కోడింగ్ కొలాబరేషన్. ఈ అట్టగా మనం కోడ్ ని కొలాబరేటివ్ గా వాడుకోవచ్చు అనమాట బై యూజింగ్ గిట్. ఇది గిట్ గురించి. మళ్ళీ గిట్ గురించి మళ్ళీ తర్వాత సెషన్ లో కూడా మీకు ప్రతిసారి గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. 1 or 2 స్లైడ్స్ పర్ గిట్. ఒకేసారి చెప్పేయటం వల్ల కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గిట్ కమాండ్స్ ఏంటి, గిట్ ని ఎలా కమిట్ చేసుకుంటాం, గిట్ బ్యాష్ అంటే ఏంటి, గిట్ కమిట్స్ ఎలా వాడతాము, గిట్ కమాండ్స్ ఎలా వాడతాము, టెర్మినల్ అంటే ఏంటి, అవన్నీ మీకు ఇప్పుడు ప్రాక్టికల్ సెషన్ లో చూపిస్తాను అనమాట. ఇది గిట్. ఇది ఇది జస్ట్ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ గిట్. గిట్ అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ట్రాక్ చేయొచ్చు. అదేంటిది, మన పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే ట్రాక్ చేస్తారు అనమాట. తర్వాత గిట్ తో పాటు సేమ్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి గిట్ ఎలాగ ఉందో ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఇప్పుడు గిట్ ఎలాగైతే ఉందో గిట్ గిట్ హబ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా మనకి డాగ్స్ హబ్ అంటారు అనమాట. డాగ్స్ హబ్. మనకి డాగ్స్ హబ్ అన్నా కదా, డాగ్స్ హబ్ మనకి గిట్ హబ్ ఎలా వర్క్ చేస్తుందో సేమ్ యాస్టీస్ గా డాగ్స్ హబ్ పనిచేస్తుంది. కాకపోతే మనం గిట్ హబ్ తో డాగ్స్ హబ్ ని ఇంటర్ఫేస్ చేసుకోవాలన్నమాట. ఇంటర్ఫేస్ చేసుకుంటే మన గిట్ హబ్ కోడ్ మొత్తం ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ గిట్ హబ్ లో కొన్ని చేయలేనివి డాగ్స్ హబ్ లో చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. డాగ్స్ హబ్ ఈజ్ ఏ వెబ్ ప్లాట్ఫామ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ గిట్ హబ్. ఈ గిట్ హబ్ మీద డాగ్స్ హబ్ డెవలప్ చేస్తాం. అండ్ డివిసి, డేటా వర్షన్ కంట్రోల్, దట్ ఈస్ హబ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఓపెన్ సోర్స్ టూల్స్. DAXHub is an integrated platform that simplifies the process of managing and versioning machine learning models, data sets, and code. ఇది సేమ్ ప్రతిదీ మన డేటా సెట్స్, మిషన్ లెర్నింగ్ అయినా, డేటా సైంటిస్ట్ అయినా, ఎంఎల్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని, ఆ డేటా సెట్స్ ని, కోడ్ ని కూడా మనం మేనేజ్ అండ్ వర్షనింగ్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ డాగ్స్ హబ్. ఇది
ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతే అన్నమాట, జస్ట్ బేసిక్సే. ప్రతిసారి బేసిక్స్ చెప్తూ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాను ఇక నుంచి. ఇది అనమాట దీని గురించి. ఇప్పుడు మీకు అర్థమైతే వెళ్ళండి గుడ్, అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ చెప్తుంటాను కనుక అక్కడ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు ప్రాక్టికల్ గా చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎంఎల్ ఫ్లో గిట్. ఈ రోజు సెషన్ లో ఎంఎల్ ఫ్లో గిట్ డాగ్స్ హబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీకు. ఇప్పుడు అసలు ఎంఎల్ ఫ్లో ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎంఎల్ ఫ్లో ఎంఎల్ ఫ్లో ఎలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందంటే చూడండి ఇక్కడ. ఎంఎల్ ఫ్లో అని మీరు గూగుల్లో టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేస్తే ఎంఎల్ ఫ్లో అని టైప్ చేయగానే మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ బ్లాగ్స్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది, డాక్స్ ఉంటుంది, కాంట్రిబ్యూట్ ఉంటుంది, గెట్ స్టార్టెడ్ ఉంటుంది. ఎంఎల్ అనేది మిషన్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ AI ని మనం ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట దీనిలో. ఎంఎల్ ఫ్లో ఎందుకు వాడతామంటే ఇక్కడ చూడండి. ఎంఎల్ ఫ్లో ఎందుకు వాడతామంటే ఇక్కడ ఇక్కడ ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. మిషన్ మిషన్ లెర్నింగ్. జెన్ అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇది చాలా సింపుల్ గా ఎంఎల్ ఫ్లోతో చేసుకోవచ్చు. ఎంఎల్ ఫ్లో అంటే మెషిన్ లెర్నింగ్. ఎంఎల్ ఫ్లో అంటే మెషిన్ లెర్నింగ్ ఫ్లో లైఫ్ సైకిల్ ఫ్లో చేయొచ్చు. ఆ ఫ్లోని ఎలా ఫాలో చేయొచ్చు చేసుకోవచ్చు అనమాట. బిల్డ్ బెటర్ మోడల్స్ అండ్ జనరేటివ్ యాప్స్ ఆన్ యూనిఫైడ్ ఎండ్ టు ఎండ్ ఓపెన్ సోర్స్ ఎంఎల్ ఆప్స్. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అనమాట, ఫ్రీ వర్షన్ అనమాట, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఉంటది అనేది. యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ కాదు, నేను మామూలుగా నాది ఇది ఇలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్, డిమాండ్, తర్వాత టేబుల్, చార్ట్, ఎవల్యూషన్ ఆఫ్ ప్రివ్యూ, ఇవన్నీ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది గ్రాఫ్స్ ఇలా ఉంటుంది అనమాట. ఈ గ్రాఫ్స్ ని చూసుకొని మనం ఎలాగా మన మోడల్ ఏంటిది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, టొయోటా, Booking.com, విక్స్, యాక్సెంచర్, ఏఎస్ఎంఎల్, డేటా బ్రిక్స్, మైక్రోసాఫ్ట్, మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళది మెటా, మొజాయిక్ ఎంఎల్, ఇన్ని కంపెనీస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. జిల్లో, ఇవన్నీ, టొయోటా, Bookings.com, ఇవన్నీ ఎంఎల్ ఫ్లోని కంపాటబుల్ అనమాట. విక్స్, ఈ అన్ని కంపెనీ స్టాక్ మోడ్స్ కంపెనీ అని ఇక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్ చేసుకోవడానికి, విజువలైజేషన్ చేసుకోవడానికి, జనరేటివ్ ఏఐకి అబ్జర్వబిలిటీ, ఎవల్యూషన్, మోడల్ రిజిస్టర్, రిసర్వింగ్, ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్ గా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓపెన్ సోర్స్, కాంప్రహెన్సివ్, యూనిఫైడ్ అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడంటే విఎస్ కోడ్కి రండి. విఎస్ కోడ్కి చేసేటప్పుడు ఏం చేయాలంటే, నేను మీకు విఎస్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. విఎస్ కోడ్ గురించి మళ్ళీ తర్వాత సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, డెవలప్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ని మీకు చూపిస్తాను అనమాట, ఎలాగా మనం చేయాలి అనేది. ఈ రోజుకి ఒక స్మాల్ బేసిక్స్ ఇస్తాను, ఎక్కువగా ఏమి చెప్పను. తర్వాత రేపు నెక్స్ట్ సెషన్ లో మీకు క్లియర్ గా అసలు మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను విఎస్ కోడ్కి వెళ్తున్నాను. విఎస్ కోడ్కి వెళ్ళే ముందు ఏంటంటే, నేను నా ఫైల్ ఎక్స్ప్లోరర్ లో నేను ఇలాగా డాక్యుమెంట్స్ లో నేను ఒక ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకున్నామంటే చెప్తున్నాను ఇక్కడ. మీరు ఏదైనా సరే, ఏదైనా ఒక డ్రైవ్ లో అది డి డ్రైవ్ కానీ, సి డ్రైవ్ కానీ, ఎక్కడైనా సరే, డాక్యుమెంట్స్ లో కానీ, ఎక్కడైనా డెస్క్టాప్ మీద కానీ, ఏదైనా ఒక దగ్గర మీరు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులోకి ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మనకు కావాల్సిన ఫైల్స్ ని పెట్టుకోవాలన్నమాట. అందులో మనకు కావాల్సిన ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతే ఆ ఫోల్డర్ లో మనకు కావాల్సిన ఇవన్నీ ఎక్కడ వస్తాయో, ఎలా వస్తాయని మీకు చూపిస్తా. ఎక్కడి నుంచి ఎలా వస్తాయని మీకు చూపిస్తాను. ఇలా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినాయి కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీకు ఇలా ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు మీరు ఎలాగ వెళ్ళాలి అంటే, విఎస్ కోడ్ లోకి ఎలాగ వెళ్ళాలంటే, ఇక్కడ ఇప్పుడు ఇది జస్ట్ మీకు ఎందుకంటే మీకు చెప్తున్న దానికి అర్థం అవ్వాలి. అర్థమైతే ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని విఎస్ కోడ్కి వెళ్ళాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో లోనికి వచ్చిన తర్వాత షో మోర్ ఆప్షన్ కొట్టండి. షో మోర్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఇక్కడ విఎస్ కోడ్, ఓపెన్ విత్ విఎస్ కోడ్ క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్ నావిగేట్ విఎస్ కోడ్కి వచ్చేస్తాం అనమాట. విఎస్ కోడ్కి వచ్చేస్తాం. విఎస్ కోడ్కి ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగా ఇలాగుంటది.
ఈ విఎస్ కోడ్ లో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ నా ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తం ఇక్కడ మీకు విజిబిలిటీ వస్తాయి అనమాట. మీకు అన్ని విజిబిలిటీ వస్తాయి. ఇలా ఉంటది. నేను ఆల్రెడీ నా ఫైల్ ఫుల్ ఎక్స్ప్లోర్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకి శాంపిల్ డాట్ పీవై రిక్వైర్మెంట్ డాట్ టీడీఎక్స్ రీడ్మీ డాట్ ఎండిఎల్ లైసెన్స్ ఏఆర్జీ ఎక్స్పీవై గిట్ ఇగ్నోర్ ఉంది కదా. ఈ ఇవన్నీ ఎలా వచ్చినాయంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఏం చేశానంటే ఒక ప్రాజెక్ట్ అది అది కూడా ఏంటంటే నేను జస్ట్ మనకి ఏం చేశానంటే వైన్ క్వాలిటీ డేటా సెట్ తీసుకున్నాను. అది కూడా ఎంఎల్ ఫ్లోనే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా సెట్ ఇచ్చేసాడు వాడు, ప్రోగ్రామ్ కూడా ఇచ్చేసాడు వాడు. నేను దాన్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ ఎంఎల్ ఫ్లోలోనే ఉందన్నమాట మనకి వైన్ క్వాలిటీ గురించి. దాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరైతే డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైంది డేటా వైన్ క్వాలిటీది. ఇక్కడ ఏంటంటే మనం కావాల్సిన ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, వార్నింగ్స్ అంటే సిస్టమ్ అది, మనకి ఏమేమి లైబ్రరీస్ పాండాస్ నంపై సైకిట్ లెర్న్ మెట్రిసెస్ కోసం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్, ఆర్ టు స్కేర్, తర్వాత మోడల్ సెలెక్షన్, ఇంపోర్ట్ ట్రైన్ అండ్ స్ప్లిట్, ఎస్కే లెర్న్, ఇంపోర్ట్ ఎలాస్టిక్ నెట్, తర్వాత యుఆర్ఎల్ పాస్, ఇంపోర్ట్ యుఆర్ఎల్ పార్స్, ఎంఎల్ ఫ్లో, తర్వాత ఎంఎల్ ఫ్లో మోడల్స్ డాట్ సిగ్నేచర్, ఇంపోర్ట్ ఇన్ఫర్ సిగ్నేచర్, ఇంపోర్ట్ ఎంఎల్ ఫ్లో ఎస్కేలర్, ఇంపోర్ట్ లాగింగ్. ఇవన్నీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం నేను ఇలా రాసేసుకున్నాను అనమాట. ఇదంతా మనకి ఆల్రెడీ రీడెఫైన్ కోడ్ ఉంది. ఈ కోడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. లాగింగ్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చుకుంటూ లాగ్ చేసుకోవాలి మనం. తర్వాత లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫంక్షన్స్ రాసుకోవాలి. ఎవల్యూషన్ మెట్రిసెస్ మనం ఏం చేయాలి, ఎవల్యూషన్ మెట్రిసెస్ కొనుక్కోవాలి. మెట్రిసెస్ లో మనకి ఏముందంటే యాక్చువల్ వాల్యూ కావాలి, ప్రిడిక్షన్ వాల్యూ కావాలి. ఈ డేటా సెట్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ ఫ్రీ ప్రాసెసింగ్ చేసింది, ఎలాంటి మనం ప్రీ ప్రాసెసింగ్ చేయాల్సిన అవుట్లైయర్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ దీని కంపాటిబుల్ డేటా సెట్ వాడు క్రియేట్ చేశాడు కనుక నేను దాన్ని యూజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎవాల్ మెట్రిసెస్ ఇక్కడ యాక్చువల్ ని ప్రిడిక్షన్ బేస్ చేసుకొని మెట్రిసెస్ ని ఎవాల్యుయేషన్ చేస్తాం. ఇక్కడ ఆర్ఎంఎస్సి రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, ఎన్పి అంటే నంపై డాట్ స్క్వేర్ మీన్ స్క్వేర్ ఎర్రర్ యాక్చువల్ ప్రిడిక్షన్. మీన్ ఎంఏ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ యాక్చువల్ ప్రిడిక్షన్. ఆర్ టూ అంటే ఆర్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ స్కోర్ అంటాము. ఆర్ స్కోర్ ఆర్ టూ స్కేర్ అంట ఆర్ టూ ఆర్ స్కేర్ అనమాట. ఆర్ స్కోర్ యాక్చువల్ ప్రిడిక్షన్ రిటర్న్. ఈ మూడింటిని రిటర్న్ చేస్తాం ఫంక్షన్ లో. ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ రాసుకొని మనం తర్వాత మెయిన్ ఫంక్షన్ ఏం రాస్తాం అంటే ఈ మెయిన్ లో మనం ఏం చేస్తాం, డేటా సెట్ కావాలి, డేటాని లోడ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి లోడ్ చేసుకున్నాం, ఈ యూఆర్ఎల్ ఇస్తే ఈ వైన్ క్వాలిటీ డేటా సెట్ ఇక్కడ మనకు తీసేసుకుంటుంది డైరెక్ట్. అది ఎంఎల్ ఫ్లోలో ఉందన్నమాట ఈ లైబ్రరీ నుంచి. తర్వాత ట్రై డేటా అదేంటిది సిఎస్వి. ఆ యూఆర్ఎల్ లో మనం ఇక్కడ యూఆర్ఎల్ సిఎస్వి యూఆర్ఎల్ లో ఏ డేటా పాత్ ఇచ్చామో ఆ పాత్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సిఎస్వి సెపరేట్ విత్ సెమీకోలన్ ఉంటే ఆ సెపరేట్ డెలిమిటర్ సపరేట్ చేసేసి ఈ కామన్ సెమీకోలన్ తీసేద్దాం. ఇప్పుడు ఇది ట్రైలో తర్వాత ఎక్సెప్షన్ ఇలాంటి ఏం లేకపోతే మనకి ఎర్రర్ని డిస్ప్లే చేయాలని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ట్రైన్ టెస్ట్ డేటా స్ప్లిట్ చేసాము. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ట్రైన్ ఎక్స్, ట్రైన్ డ్రాప్ క్వాలిటీ డేటా. ఎందుకంటే తర్వాత టెస్ట్ లో మనకి ట్రైన్ లో డేటాలో మన క్వాలిటీ కదా, వైన్ క్వాలిటీ అయితే టార్గెట్ వేరియబుల్ కాబట్టి వాటిని మన వేరియబుల్స్ అంటే మనకి ఫీచర్స్ నుంచి ఆ టార్గెట్ వేరియబుల్ ని డ్రాప్ చేసేస్తాం అనమాట. తర్వాత వైలో వై అనే ప్రిడిక్షన్ అనేది మనకి ఇక్కడ మీకు తెలియదు కనుక నేను ఒకసారి సింపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి కొన్ని వేరియబుల్స్ ఉంటాయి అంటే ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫీచర్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఏం చేస్తాం అంటే చూడండి, నేను ఇంత మట్టికి చెప్పలేదు కనుక మీరేం కంగారు పడద్దు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇలా ఫీచర్స్ ఉన్నాయి. ఏ బి సి సి డి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంది వైన్ క్వాలిటీ. మన వైన్ క్వాలిటీని ఈ ఫీచర్స్ ని బేస్ చేసుకుని వైన్ క్వాలిటీని కొనుక్కోవాలి. ఈ వైన్ క్వాలిటీ ఏంటి అంటే మనకు టార్గెట్ వేరియబుల్ అనమాట. ఇక్కడ ఈ ఫీచర్స్ ని మనం యాస్టీస్ ఎక్స్ లో ఉంచేసుకుంటాము. ఈ వైన్ అనే దాన్ని ట్రైనింగ్ లో కానీ టెస్టింగ్ లో కానీ ఆ టార్గెట్ వేరియబుల్ ని మనం ఏం చేస్తామంటే డ్రాప్ చేసేస్తాం అంటే తీసేసి మనం వై వేరియబుల్లో వై వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం వైన్ క్వాలిటీని. అది అనమాట ఇక్కడ చేసింది. తర్వాత ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే లెర్నింగ్ రేట్. లెర్నింగ్ రేట్ ఎల్1 రేషియో అంటే ఏంటంటే ఎల్1 రేషియో అంటే ఏంటంటే మనకి రెగ్యులరైజేషన్ ఉంది కదా ఎల్1 రేషియో అంటే ఎల్1 రేషియో అంటే దాన్ని రిడ్జ్ రిగ్రెషన్ లాస్ రిగ్రెషన్ అంటాం కదా, అదనమాట.
L1 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ అనేది ఫ్లోట్ సిస్టమ్ డాట్ ఆర్గ్యుమెంట్స్, ఏ అర్జెంట్ ఆర్గ్యుమెంట్స్ వి. ఇక్కడ ఇండెక్స్ వన్, ఆ ఇండెక్స్ వన్ అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఇండెక్స్ వచ్చిందో ఆ ఇండెక్స్ వన్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండెక్స్ వన్ ఇఫ్ లెంత్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఆర్గ్వి ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అయితే ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఎల్స్ 0.5 రావాలి. ఇక్కడ కూడా అంతే. L1 రేషియోలో కూడా ఇచ్చిన వాల్యూస్ అనేది మన ఫ్లోట్ సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్ ఇండెక్స్ టు మనం ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూ ఇఫ్ దాని లెంత్ ఆఫ్ సిస్టమ్ ఆర్గ్వి గ్రేటర్ దెన్ 2 అయితే, ఇక్కడ ఇండెక్స్ 2 గ్రేటర్ దెన్ 2 అయితే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ మనకు పాస్ చేయాలి, లేకపోతే 0.5 పాస్ చేయాలన్నమాట. అది ఇక్కడ కోడ్ యొక్క మీనింగ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మనం ఇక్కడ ఎంఎల్ ఫ్లో స్టార్ట్ రన్ అని కొట్టాలి. రన్ అంటే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ రన్ అవుతూ ఉంటాయి. మనకు ఒక ఐడి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎల్ఆర్ అంటే ఎల్ఆర్ అంటే లెర్నింగ్ రేట్ ఎలాస్టిక్ నెట్ ఆల్ఫా వాల్యూ ఇస్తున్నాం. ఎల్1 రేషియో ఎల్1 రేషియో ర్యాండమ్ స్టేట్ 42. ఇక్కడ ఎల్ఆర్ డాట్ ఫిట్ ట్రైన్ ఎక్స్ ట్రైన్ వై ప్రిడిక్షన్ క్వాలిటీస్. ఈ ఎల్ఆర్ ప్రిడిక్ట్ టెస్ట్ అండర్ స్కోర్ ఎక్స్ ఆర్ఎంఎస్సి ఎంఏఈ ఆర్2 స్కోర్ ఎవైల్ మెట్రిక్స్ టెస్ట్ వై ప్రిడిక్ట్ క్వాలిటీస్. దీన్ని ప్రింట్ చేసేస్తున్నాం. తర్వాత ఇక్కడ లాగ్స్ పారామీటర్స్. ఇక్కడ ఏంటి లాగ్ పారామీటర్స్ అంటే ఏంది, మనకి ఏమేమి పారామీటర్స్ పాస్ చేస్తాం వాటిని లాగ్ చేసుకోవాలి, వాటిని ట్రాక్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, L1 రేషియో, రెండు పారామీటర్స్ ని మనం పాస్ చేస్తాం. ఏంటిది లెర్నింగ్ రేటు, తర్వాత L1 రేషియో. ఇవి రెండు పారామీటర్స్. తర్వాత మెట్రిసెస్ లో మూడు పాస్ చేస్తున్నాం. అవేంటిది ఆర్ఎంఎస్సి, ఆర్2 స్కేల్ అండ్ దెన్ మీన్ అబ్జర్వ్డ్ ఎర్రర్, ఇవన్నమాట. ఈ సింపుల్ గా ఏం చేస్తాం, అది అయిన తర్వాత ట్రాకింగ్ యూఆర్ఐ టైప్ స్టోర్ యూఆర్ఎల్ పార్స్ ఎంఎల్ ఫ్లో గెట్ ట్రాకింగ్ యూఆర్ఐ స్కీమా. తర్వాత ఇఫ్ ట్రాకింగ్ యూఆర్ఐ టైప్ స్టోర్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే మనం ఎంఎల్ ఫ్లో ఎస్కేలర్ లాగ్ మోడల్ ఎల్ఆర్ మోడల్ రిజిస్టర్ మోడల్ నేమ్ ఎలాస్టిక్ మోడల్. ఎల్స్ మనకి ఏం చేయాలి, ఎంఎల్ ఫ్లో ఎస్కేలర్ లాగ్ మోడల్ ఎల్ఆర్ మోడల్ అని మనకి ఇవ్వాలన్నమాట. అది ఇక్కడ. ఓకేనా. ఇది జస్ట్ సింపుల్ కోడ్. ఈ సింపుల్ కోడ్ ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాం కదా, ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేసాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ఫైల్స్ లో మనం ఏం చేసామంటే చూడండి, ఇక్కడ ఇక్కడ మనం ఏం చేసాం, ఓన్లీ ఎంఎల్ ఫ్లోనే వాడాం కనుక మనం ఎంఎల్ ఫ్లోని ఇన్స్టాల్ చేయాలి. ఎంఎల్ ఫ్లో కంపాటబుల్ విత్ సైకిట్ లెర్న్, నంపై, మ్యాట్ ప్లాట్ లిబ్, సీబోర్న్ అన్ని సపోర్ట్ చేస్తుంది కనుక ఆల్రెడీ అవి వచ్చేస్తాయి అనమాట. అందుకనే వాటి రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ లో పెట్టుకోవాలి వాటిని. తర్వాత తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ డాట్ పీవై కదా, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఇక్కడ చూడండి, సేమ్ అక్కడ ఏదైతే పాస్ చేసామో ఆ వాల్యూస్ ఇక్కడ పాస్ చేసాం. ఇలా వస్తే అలా తీసుకోవాలని చెప్పేసి ఈ మూడు ఫైల్స్ ని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గిట్ లోకి పాస్ చేసుకోవాలంటే అవి తర్వాత చెప్తే, ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సింపుల్ గా ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు ఇలా రాసుకున్న తర్వాత సేవ్ చేయాలి. ఫస్ట్ కంట్రోల్ S కొట్టండి, సేవ్ అయిపోద్ది. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ ఇక్కడ పైన టాప్ మోస్ట్ కార్నర్ టెర్మినల్ ఉంది కదా, టెర్మినల్కి రండి. టెర్మినల్కి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ టెర్మినల్ మీద ప్రెస్ చేయండి. ఇలా మనకు వస్తుంది అనమాట. ఇలా మనకు వస్తే మనకి ఏం చేయాలి, ఇక్కడ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలంటే, మీకు ఒకటి సింపుల్ లాజిక్ ఏం చేయాలంటే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి మన టెర్మినల్ ని మన టెర్మినల్ అంటే మన సర్వర్ లో అంటే మన సిస్టమ్ లో ఏదైతే పైథాన్ కానీ ఎలాంటి అయితే సాఫ్ట్వేర్ ఉన్నాయో ఆ వర్షన్స్ కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మనం ప్రాజెక్ట్ కి ఎలాంటి వర్షన్స్ కావాలో అలాంటి వర్షన్స్ ని వర్చువల్ గా క్రియేట్ చేయడాన్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మన గిట్ బ్యాష్, నేను ఆల్రెడీ గిట్ బ్యాష్ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను గిట్ బ్యాష్ తీసుకున్నాను. ఇక్కడ గిట్ బ్యాష్ లో మనం ఎలా తీసుకోవాలంటే, నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. కొండ కొండ క్రియేట్ హైఫన్ ఎం కొండ క్రియేట్ హైఫన్ ఎం తర్వాత మీ బాల ఈఎన్వి
విఈఎన్వి ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసిన తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని యాక్టివేషన్ చేయాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉన్నాం? మన బేస్లో ఉన్నాం, మన సర్వర్లో ఉన్నాం. ఇక్కడ మన సర్వర్లో ఉన్నాం. ఇక్కడ మన సర్వర్లో ఉంటే బేస్లో ఉన్నాం. అంటే బేస్ అంటే మన సర్వర్. మనం ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. దాన్ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు యాక్టివేట్ యాక్టివేట్ మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఇవ్వాలి. బాలా ఈఎన్వి ఇచ్చి ఎంటర్ కొడితే మన బేస్ని కాస్త మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చాం. వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిన తర్వాత మన యొక్క ఈ శాంపిల్ పైని శాంపిల్ అనే దాన్ని ఈ శాంపిల్ కోడ్ని కంట్రోల్ చేసిన తర్వాత మనం ఈ శాంపిల్ ఫైల్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలంటే పైథాన్ శాంపిల్ డాట్ పీవై అని కొట్టాలి. పీవై అని కొట్టి ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ ఎంఎల్ ఫ్లో ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఎల్ రన్స్ ఉన్నాయి. ఈ ఎంఎల్ రన్స్ అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయినాయి అనమాట. ఇది ఇలా వచ్చిన తర్వాత మనం ఈ ఎంఎల్ ఫ్లోని మనకి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎంఎల్ రన్స్ అని వస్తాయి. ఎంఎల్ రన్స్ అని వస్తుంది అనమాట. ఈ ఎంఎల్ రన్స్ అనేది మనకి ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అయిన కోడ్ వచ్చేసింది, మనకి అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన పారామీటర్స్ బేస్ చేసుకొని మన ఆర్ఎంఎస్సి ఎంఏఈ R2 స్కోర్ వాల్యూస్ కొనుక్కున్నాం. ఎక్కడ ఆల్ఫా వాల్యూ 0.5, L1 రేషియో 0.5 అయినప్పుడు మనం ఆర్ఎంఎస్సి ఎంఏఈ ఆర్టీ కొనుక్కున్నాం. మనం ఎంఎల్ ఫ్లో ఇచ్చాం కనుక మనకి ఎంఎల్ రన్స్ వస్తుంది అనమాట. ఈ ఎంఎల్ రన్స్ చూద్దాం. ఇక్కడ ఎంఎల్ రన్స్ వచ్చేసింది కదా. ఇక్కడ దీన్ని మనం ఎంఎల్ రన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఎంఎల్ రన్స్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జీరో మీద క్లిక్ చేయండి. ఈ ట్యాష్ అనేది మనకు అవసరం. జీరో మీద క్లిక్ చేయండి. ఈ జీరో మీద క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ని చేశాను అనమాట. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఈ లేటెస్ట్ వర్షన్ మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆర్టిఫాక్ట్స్, మెట్రిసెస్, పారామీటర్స్, ట్యాగ్స్, మెటా ఎంఎల్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఈ ఆర్టిఫాక్ట్స్ రావాలి. ఈ ఆర్టిఫాక్ట్స్ నాకు రాలేదు. అవి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మెట్రిసెస్, ఈ మెట్రిసెస్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. ఏంటి ఆర్టిఫాక్ట్స్ వస్తాయి అనమాట, పారామీటర్స్ ఇవన్నీ వీటి గురించి. ఇప్పుడు మీకు ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటాని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీకు సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎంఎల్ ఫ్లో ఇక్కడ మనకు కనిపిస్తలేదు కదా. మనకి డేటా కనిపిస్తుంది, అవుట్పుట్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ మనం ఏంటంటే యూఐకి వెళ్దాం. ఎంఎల్ ఫ్లో ఎంఎల్ ఫ్లో స్పేస్ యూఐ అని క్లిక్ చేయండి. యూఐని టైప్ చేయగానే ఎంటర్ కొట్టండి. మనకి యూజర్ ఇంటర్ఫేస్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి లోకల్ హోస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ లోకల్ హోస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ లోకల్ హోస్ట్ ని ఇలా కాపీ చేసుకోండి, లేకపోతే కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇలా ఇలా పెట్టగానే కంట్రోల్ ప్లస్ క్లిక్ కొట్టినా కానీ మనకు వచ్చేస్తుంది అనమాట. కంట్రోల్ సి కాపీ చేసుకోండి. మనం గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి ఆ హోస్ట్ లోకల్ హోస్ట్ సర్వర్ని ఇలా పాస్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇలా ఇలా యూఐ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ 2 మినిట్స్ ముందే మనకి క్రియేట్ అయింది అనమాట. 2 మినిట్స్ ముందే. ఇది 1 అవర్ ముందు, ఇది 4 అవర్స్ ముందు. నేను 4 అవర్స్ ముందు 1 అవర్ ముందు చేశాను కాబట్టి వచ్చింది. ఇది 2 అవర్స్ ముందు, 2 మినిట్స్ ముందు. ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ బ్యాక్ వచ్చింది అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, మోడల్స్. మనం ఏం చెప్పేసాం? ఎంఎల్ ఫ్లో అంటే ఏంది? ఎక్స్పెరిమెంట్స్, మోడల్స్ ని ట్రాక్ చేసుకోవడానికి, డిప్లాయ్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి అని చెప్పాం కదా. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ వ్యూ కనిపిస్తుంది, చార్ట్ వ్యూ ఉంటుంది, కాలమ్స్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఏది కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది రన్. అంటే మనం ఎప్పుడు రన్ చేసామంటే అది ఒక రన్, ఒక వర్షన్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది రన్. దాని నేమ్ అది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది అనమాట. ఏ రన్ కారానికి ఆటోమేటిక్ గా ఒక నేమ్ వచ్చేస్తుంది. ఎప్పుడు రన్ చేసామో అది క్రియేట్ ఎప్పుడైంది, డ్యూరేషన్ ఎంత, సోర్స్ ఏంది, శాంపిల్ డాట్ పీవై, మోడల్స్ ఏంది, ఇక్కడ మనకు రాలేదు. అవన్నీ రాలేదు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది జస్ట్ నవ్వు ఇప్పుడే కదా క్రియేట్ చేసింది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే దాని గురించి డిస్క్రిప్షన్, పారామీటర్స్, ఏమేమి పారామీటర్స్ ఇచ్చాం మనం? 2 పారామీటర్స్ ఇచ్చాం. లెర్నింగ్ రేట్, L1 రేషియో ఇచ్చాం. అవే కదా చూడండి, ఇక్కడ వాటి వాల్యూస్ కూడా కనిపిస్తాయి అన్నమాట మనకి. ఏమేమి ఇచ్చాం? ఆల్ఫా 0.5, L1 రేషియో 0.5 ఇచ్చాం. తర్వాత ఏమేమి మెట్రిక్స్ పాస్ చేసాం అక్కడ? ఆర్ఎంఎస్సి, ఎంఏఈ, మీన్ అబ్జర్వ్డ్ ఎర్రర్, R2 స్కేర్. ఈ మూడు పాస్ చేస్తే ఈ మూడు వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చినాయి. ఇలా వచ్చినాయి కదా. ఇలా వస్తే
ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మోడల్స్కి రావచ్చు. ఇలా మోడల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్రియేటివ్ మోడల్ అంటే ఈ మోడల్ రిజిస్ట్రీ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ మోడల్ ఏదైతే మోడల్ రిజిస్టర్ ఏ మోడల్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఆ మోడల్ పెర్ఫార్మెన్స్ ని మనం ప్రొడక్షన్ లో పంపించాలి. ఇక్కడ ఈ ఈ మోడల్ పెర్ఫార్మెన్స్ వీటి గురించి నేను మీకు తర్వాత సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు ఇది అనమాట. ఇప్పుడు వరకు ఇది ఈ రోజు సెషన్కి ఇది. ఇక్కడ చూడండి మనకి 4 minutes వచ్చింది కదా. ఇప్పుడు 1 hour కింద ఇలాగా చెక్ చేసుకోవచ్చు అనమాట. వాటి యొక్క గ్రాఫ్స్ కూడా మీకు చెక్ చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెట్రిక్స్ అని కొట్టంగానే ఇక్కడ ఎంఏ ఉంది. ఎంఏ ఉంది కదా. ఇలా గ్రాఫ్స్ డౌన్లోడ్ సిఎస్వి కావాలంటే డౌన్లోడ్ సిఎస్వి చేసుకోవచ్చు. ఎంఏఈ ఇవన్నీ మనకు కావాలంటే చూసుకోవచ్చు. తర్వాత మీకు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాము, 2 మోడల్స్ క్రియేట్ చేసాం కదా. అంటే నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ లో మనం పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవాలంటే ఇలా క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకోగానే ఇక్కడ కంపేర్ అని వస్తుంది. ఇలా కంపేర్ అని కొట్టంగానే మనకి మోడల్ కంపారిజన్ వచ్చింది అనమాట. ఎందుకంటే రెండు ఎంఏఈ ఇక్కడ ఏంటంటే నేను తీసుకుంది L1 రేషియో మనకి ఆల్ఫా రేషియో రెండు ఒకటే సేమ్ వాల్యూ తీసుకున్నాం కానీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ కి మనకు ఒకటే వాల్యూస్ వచ్చింది అనమాట. ఇలాగా మీరు ఎంఏఈ కావాలంటే ఇక్కడ ఏమేమి పారామీటర్స్ చెక్ చేసుకున్నాం, L1 రేషియో ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటిది ఆల్ఫా ఒకటి. ఇలాగా మనకు ఆల్ఫాకి L1 రేషియోకి ఎంఏఈ ఎంత, ఎంఏఈ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఎంత ఇక్కడ. తర్వాత మీన్ అబ్జల్యూట్ ఎర్రరే కాదు మనం మూడు చెక్ చేసుకోవాలంటే R2, తర్వాత ఇంకొకటి ఏముంది ఆర్ఎంఎస్సి. ఈ మూడు కంపారిజన్ చేసుకోవాలంటే ఇలాగనమాట. ఇక్కడ చూడండి వీటికి నేను మోడల్ పారామీటర్స్ L1 రేషియో ఆల్ఫా వాల్యూస్ చేంజ్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. మనకి ఇక్కడ చూపించిన విధంగా గ్రాఫ్స్ వస్తాయి అనమాట. అవి మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఇలా వస్తాయి అనమాట. ఇలా గ్రాఫ్స్ వస్తాయి. ఈ గ్రాఫ్స్ ని మనకు చూపిస్తాను. అవన్నీ మీకు క్లియర్ గా మీకు ఛానల్లో కంటే కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. వీటితో పాటు ఇప్పుడు తర్వాత డాక్స్ హబ్ అని చెప్పాను కదా. ఈ డాక్స్ హబ్ కి గిట్ హబ్ కి ఎలా ఇంటర్లింక్ చేస్తాము, డాక్స్ హబ్ నుంచి గిట్ హబ్ లో ఎలా కమిట్ చేస్తాము, డాక్స్ హబ్ కి గిట్ హబ్ ఎలా చూసుకుంటాము, ఆ డాక్స్ హబ్ లో మళ్ళీ ఎంఎల్ ఫ్లోని ఎలా చూసుకుంటాము చూస్తాం అనేది మొత్తం మీకు తెలుగులోనే క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్.